తదుపరి సింహరాశి. మే నెల మాస ఫలితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, అలాగే మీ పేరులో మా, మీ, ము, మే, మోటా, టీ2, టే అనే అక్షరములు గల వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే ఈ ద్వాదశ రాశుల్లో ఈ సింహరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం. ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు సంచరిస్తున్నారు. భాగ్యస్థానంలో రవి సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. వ్యయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. అయితే ఈ సింహరాశి వారికి గత నెల కన్నా కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆటంకాలు ఏర్పడినా ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శక్తికి మించి కష్టపడతారు. అయితే కొత్త గృహ నిర్మాణాలు ప్రారంభం చేస్తారు. కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు. పొలాలు రకరకాల ఇంటికి కొనుగోలు చేయడం జరుగుతుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది. మంచి లాభాలు పొందడం కోసం కష్టపడతారు. అలాగే బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ పార్ట్స్, మంచి వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలుగా మంచి లాభదాయకంగా ఉంది ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంటుంది. అలాగే మీ కెరీర్ పరంగా కూడా చాలా బాగుంది. అలాగే కుటుంబ పరంగా అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలను దర్శిస్తారు సకుటుంబ పరివారంగా. అలాగే ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణం మీకు ఉంటుంది. నీతిగా నిజాయితీగా నడుచుకోగలుగుతారు. పేద సాధనకు మీకు తగిన విధంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వారికి, మీడియా రంగంలో బాగా కలిసి వస్తుంది. అలాగే విహారయాత్ర కూడా చేస్తారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచన కనిపిస్తున్నాయి. స్త్రీలు కాస్మెటిక్స్, బంగారం, ఆభరణాలు, అలాగే మీకు ఎప్పటి నుంచో కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ కూడా ఇప్పుడు తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో. ప్రేమించిన వ్యక్తులు ఆ వ్యక్తులతోటి మీకు కావలసినవి కూడా కొనుక్కోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. అలాగే విద్యార్థులు విదేశాలకు, యూనివర్సిటీలో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీరు అనుకున్న సీట్ని తప్పకుండా పొందగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబం పరంగా కొంత ఖర్చులు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్పులు అన్నీ కూడా కొన్ని తీర్చగలుగుతారు. అవసరమైతేనే అప్పులు చేసుకోండి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో పెద్దలకు, పిల్లలకు కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇళ్ల స్థలాలు, పొలాలు, విల్లాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే వీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. పేదలకు అన్నదానం చేయండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. బీద సాధులకు కొంత సహాయం చేయండి. అలాగే మీకు ఇంకా అధికమైన ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. వాటిని వాడుకోండి. జాబ్ లేని వాళ్ళు జాబ్ ఆయిల్స్ ఉన్నాయి. బిజినెస్ పరంగా ఉన్నవారికి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ తక్కువగా చదువులో వెనకబడుతున్న పిల్లలకు మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి. థైరాయిడ్ ఉన్నాయి. ఆల్కహాల్ లేనిటువంటి వారికి ఆల్కహాల్ మాన్పించడం కోసం ఆల్కహాల్ ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత షుగర్ తగ్గడానికి షుగర్ ఆయిల్స్ ఉన్నాయి. పెయిన్ ఆయిల్స్ ఉన్నాయి. హార్ట్కి సంబంధించి, షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మంచి ఫలితాన్ని పొందండి. మీరు 10 మంది చెప్పగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. దాంతో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. సూర్యుడికి అని మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే వాటి వల్ల మంచి ఫలితాలు, అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే షట్చక్రాలకు సంబంధించినవి,
షుగర్కి సంబంధించినవి, తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి, మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, ఎక్కువ ఆల్కహాల్ మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది. సర్వేజన సుఖం. గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ముందుగా తెలుసుకుందాం. అయితే ద్వితీయ స్థానంలో శని, రాహువు, శుక్రుడు, బుధుడు సంచరిస్తున్నారు. తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంది. కుంభరాశి వారికి కుటుంబంలో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటారు, మీరు ముందుకు సాగలుగుతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయి. వెనక నుంచి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి వ్యాపారాల్లో లాభాలు ఏ విధంగా పొందాలనేటువంటి మెళుకుల్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే వ్యాపారంలో రిలేషన్స్ బాగుంటుంది. కష్టించిన దానికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా తీసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందగలుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలలో కుటుంబంతో అంతా కలిసి పాలు పంచుకోవడం జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సమేతంగా. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. కుటుంబంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే డబ్బు సహాయం సరైన సమయానికి అందుతుంది. ప్రేమికులు ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండండి, మాట జారకండి. కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి. ఆకస్మిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్లు ఉంటారు, కానీ ఒక డెసిషన్ తీసుకోండి. భార్యాభర్తల మధ్య పిల్లలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకొని పిల్లల్ని సరైన మార్గాలను నడిపించుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించుకోండి. కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇళ్ళు, పొలాలు, విల్లాలు రిజిస్ట్రేషన్ 1-10 సార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది. లేకపోతే ధనం నష్టపోతారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమ్మాయిలు కాలేజీలో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి. అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ. వ్యసన పరులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు రాత్రి ప్రయాణాలు చేయవద్దు. ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారి సంతాన ఫలం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రెండో సంతానం తప్పకుండా ఉంది. రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా ఉంది. వీరికి కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. శని నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. బీద సాధులకు అన్నదానం చేసుకోండి. అలాగే ఇంకా మీరు అధికమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే